చేసుకోపోతే చూడండి బాబు, మీ నీతి నియమాలు మా చిన్నబాబు గారికి తెలియని కారణం చేత ముందు ఏతత్ కారణాత్తు అమ్మాయి మీద చెయ్యి వేయడం జరిగింది బాబు. అంచేత మమ్మల్ని మన్నించమని చెప్పేసి వేడుకుంటున్నారయ్యా. లేకపోతే ఏందయ్యా, అడుగు మనుషులుగా ఉందా ఆటలాడుకుందాం అనుకున్నారా? ఏంది చేసుకుంటారా? ఏమిటి? ఏం జరిగింది? వీడు అప్పలనాయుడు కొడుకు తల్లి మా చెక్కు ముట్టుని తాకినాడు. మనువాడమంటే మారం చేస్తున్నాడు. ఓ, అప్పలనాయుడు కొడుకువా? మీ ఆచారం ప్రకారం అతనికి ఆ పిల్లకి పెళ్లి చేయండి. అన్యాయం, అక్రమం. ఈ అడిగి మనుషులతో కలిసి మీరు నా కొంప ముంచాలని చూస్తున్నారు. నోర్మయ్య, ఈ ఏడుపు ఆ పిల్ల ఒంటి మీద చెయ్యి వేసే ముందుండాలి. ఆ పిల్లని పెళ్లి చేసుకోకుండా ఈ అడవి దాటి వెళ్ళలేవు. ఏం చేయమంటారు చిన్నబాబు? నేను చెప్పినా వినిపించుకోలేదా? ఆయన పర్వాలేదులే అవధాని. తన తండ్రి అనాదిగా దోచుకుంటున్న గిరిజనుల సంపదకు ఈ గిరిజనురాలే వారసురాలు కాబోతోంది. వీళ్ళని తీసుకెళ్లి వెంటనే పెళ్లి చేయండి. ఇదేం అవతారం రా? ఇదెవర్తి? ఇంట్లో పనిచేయడానికి మనిషి ఏదని తీసుకొచ్చావా? ఇది పని మనిషి కాదు ఫాదరే, దీని పేరు చెక్కుముకి. నీ కోడలు. ఏమెత్తుకుంటా? ఇదెక్కడ గొడవరా? సరోజన వల్ల వేసుకున్నారా కొడక అంటే ఈ శత్రుపైన పెట్టేసుకొచ్చావా? ఏం చెయ్యను ఫాదరే. ఇప్పుడు ఎలాగరా చావడం? 10 మందిలోనూ అప్పలనాయుడు కోడలు నీ దిక్కుమాలని గురించి ఎలా చెప్పడం? ముందు దీన్ని పంపించే. ఇదిగో పిల్ల, నీకు మాకు పడదు గాని నీకు కావలసినంత డబ్బు ఇప్పిస్తాను. అబ్బాయి గారిని వదిలేసేస్తావా? నానొగ్గనండి. ఎందుకనట? ఆడు ఫాదరే, బుద్ధి లేదురా నీకు? అయ్యా, తమ అనాది చిత్రమైనటువంటి వసుంధరాదేవి ఈ పెళ్లి జరిపించమని చెప్పే చేసిందని. వసుంధర, ఇలా వస్తున్నావా? ఆ చెక్కుముఖినే నీ మీద అస్త్రంగా వాడి నీ ప్రాణాలు తీయకుండా నిద్రపోతాడో ఈ అప్పలనాయుడు. ఏమైందిరా పులి? ఆ గాయమేంటి? నేను అడవిలో ల్యాండ్లను ఏటాడి చంపినాక అడవి ఆఫీసర్ వచ్చి నన్ను ఎంటాడి కాల్చినాడు. మరి చర్మాలు ఏం చేశావు? అడవి ఆఫీసరే పట్టుకుపోయాడు. ఓరి దౌర్భాగ్యుడా, లక్షలు విలువ చేసే చర్మాలు వదిలేసి వచ్చావా? అయ్యా, ఈ పరిస్థితి చూస్తుంటే మన సీజన్ పూర్తయిందని, ఫారెస్ట్ ఆఫీసర్ సీజన్ మొదలైందని. నార్మల్, దాని ఇష్టం వచ్చినట్టు మారిపోవడానికి ఈ సీజన్ ప్రకృతి చేతిలో లేదు, నా చేతుల్లో ఉంది. రేపులుగా 4 రోజుల పాటు నువ్వు అడవిలోకి వెళ్ళకు. ఈలోగా నేను ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ దొంగతనాలన్నీ అడవి దొంగే చేస్తున్నాడని కథ మార్చేసి వస్తాను. అయ్యయ్యో, ఏమిటి ఆఫీసర్ గారు, అరణ్యంలో అన్యాయంగా లేళ్లను చంపేశారట? ఆ చూకేమైనా తెలిసిందా? ఎవడు వాడు? గిరిజన నాయకుడు పులిగాడు, గాయపడి పారిపోయాడు. మీరు పొరపడుతున్నారేమో ఆఫీసర్ గారు. ఈ మధ్య ఫారెస్ట్ లో అడవి మనిషి వేషంలో ఎవడో అడవి దొంగ జంతువుల్ని వేటాడుతున్నాడని, అడ్డొచ్చిన గిరిజనులను గాయపరుస్తున్నాడని విన్నాను. ఒకవేళ ఈ పులిగాడి వేషంలో వాడే దెబ్బతిని పారిపోయాడేమో. నేను శుభ్రంగా ఉన్నాను అంకుల్. నన్ను టార్జాన్ కాపాడాడు. అవును, టార్జాన్. నేను డాడీకి ఫోన్ చేసి వస్తాను. విన్నారా సార్, నేను చెప్పానే అడవి మనిషి వేషంలో ఎవడో అడవి దొంగ తిరుగుతున్నాడని. వాడే ఈ టార్జాన్ అయి ఉంటాడు. సరోజ చెప్పినంత మాత్రాన నేను కళ్ళారా చూసింది మర్చిపోయి ఎవరో తెలియని అడవి దొంగ ఈ పనులు చేశాడన్నమ్మంటారా? అబ్బా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ సీజనంతా నన్ను అనుమానించడానికే సరిపోయింది. నేను కళ్ళారా పులిగాడిని చూశాను. వాడు 2 రోజులుగా గూడానికి తిరిగి రాలేదు. ఎక్కడ దాగి ఉన్నా ఏదో ఒక పూట తిరిగి రాకపోడు, నా చేతికి చిక్కకపోడు. వాడి చేత నిజాన్ని కక్కించి ఈ నాటకం ఎవరాడిస్తున్నారో నిరూపించకపోను. చేసేది లెదర్ బిజినెస్ కదా అని వీణ్ణి తోళ్లప్పలనాయుడు అనుకుంటున్నావేమో. తోడేళ్లప్పలనాయుడు. ఆ
ప్రాణానికి ప్రమాదం. పులి, నువ్వు వెంటనే అడవి దొంగ వేషం వేసుకుని ఫారెస్ట్ ఆఫీస్ కు వెళ్ళి అక్కడున్న దంతాలని చర్మాలని దొంగిలించుకు రావాలి. అక్కడున్న ఫారెస్ట్ గార్డ్స్ ను కూడా నువ్వు గాయపరచాలి. ఈ చేసిందంతా అడవి మనిషి అని ఆఫీసర్ నమ్మి తీరాలి. వెళ్ళు. గణేష్ వీడియో చూసావు, దీనికి వీడి మరొక వీడియో కాదు. సార్, ఎవరు అడవి మనిషి వచ్చి మమ్మల్ని సాగొట్టి ఆఫీసులో దంతాలు చర్మాలు ఎత్తుకుపోయాడు సార్. అడవి మనిషా? అవునమ్మా, ఒంటి మీద పులి చర్మం తప్ప ఇంకేం లేదు. సరోజ, అతను టార్జానని చాలా మంచివాడని నువ్వు అన్నావు, కానీ వీళ్ళ మాటలు వింటుంటే అతను అడవి దొంగేనని నాకు అనుమానంగా ఉంది. లేదంకుల్, కావాలంటే రేపు అతను ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నిజంగానే అతను టార్జానని నిరూపిస్తాను. ఓకే. అలాగా? అవును బావు, ఆ ఆఫీసర్ గాని అడవి మనిషిని కలిసినా మన పని ఊసలో కొమ్మే. ఇది మన సీజన్. ఆఫీసర్ ని అడవి మనిషిని ఇద్దరినీ కలిపి దంపుడు బియ్యం కింద దుమ్ము లేపేసే ప్లాన్ ఒకటి చెప్తాను. చెవిలా పడై. అతను అడిగి విషయం మాటేసి ఏనుగు పిల్లని పట్టుకుంటున్నాడు. కాదంకుల్, ఆ ఏనుగు పిల్ల అతంది. అబద్ధాలు ఆడుకో. మర్యాదగా లొంగిపో, లేకపోతే కాల్చి చంపేస్తా. అంకల్, అతని మాట అంకల్. అంకల్, నా మాట వినండి, అంకల్. నీకేమీ అవ్వలేదు కదా? థాంక్ గాడ్. అయ్యయ్యో, ఫారెస్ట్ ఆఫీసర్ గారా? ఇదేమిటి ఇక్కడున్నారు? అప్పలనాయుడు గారు, ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి పైకి లాగండి. అంతకన్నా అదృష్టమా? నేనెప్పటి నుంచో అడుగుతున్నాను నాతో చెయ్యి కలపండి అని. ఇప్పుడు మీరే అడుగుతున్నారు. జాగ్రత్త. నా మీద అనుమానం పూర్తిగా పోయిందనుకుంటాను. లేదు, అతను నిజంగా అడవి మనిషి అని అతనితో పోరాడుతున్నప్పుడే అర్థమైంది. అంతేకాదు, ఈ పులిగాడు మీ వెంట ఉండడం చూశాక అనుమానం ధృవపడింది కూడా. వీటితో పాటు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఈ అడవికి పెట్టిన పీడ వదిలిస్తాను. తమరంతటి సమర్థులని తెలుసు గనకే నా జాగ్రత్త మీద నేనున్నాను. నాకు 2 పీడలు వదిలిపోతాయి. 1, నా నిజస్వరూపం తెలిసిన నువ్వు. 2,
నాకు అనుక్షణం అడ్డు తగిలే ఆ అడవి దొంగ ఉపయోగించే ఆయుధంతో నిన్ను చంపాను గనక ఈ కేసు వాడి మీదకి నెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాను. దీనితో నీ కథ సమాప్తం, నా కథ సుఖాంతం. ఎస్పీ గారు, ఆ అడవి దొంగను మీరు వెంటనే బంధించకపోతే వ్యాపారం చేసి బతికే మా బొట్టుగాళ్ల ప్రాణాలకు రక్షణ లేదు అని మనవి చేస్తుంది. అతను ఎలా ఉంటాడో మీలో ఎవరికైనా తెలుసా? నాను చూసినాను దొర. ఆఫీసర్ గారిని చంపేసేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతా ఉంటే నాను అడ్డుపడినాను. నన్ను కూడా గాయపరిచినాడు. చూడు దొర. అంతేకాదు ఎస్పీ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అతగాడు గురించి రిపోర్టు కూడా ఇచ్చాను. అతను అడవి మనిషిలా వేషం వేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు, అతి ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెప్పారు. అయినా మన ఎస్పీ గారు అమ్మాయి నమ్మలేదు కదా. అతను డార్జానే మంచివాడని చెప్పారు కదా. వాట్? మా సరోజి చెప్పిందా? అవును ఎస్పీ గారు, అక్కడికి నేను అమ్మాయి గారితో చెప్పాను, అమ్మా వీడు టార్జాను కాదు దొంగ అని. కానీ అమ్మాయి గారు వాడి మాయలో పడిపోయారు. వాడు ఏం మందు పెట్టాడో ఏమో టార్జాను అని కలవరిస్తూ అది నిజమని నమ్మిన